జాహ్నవి ఏం చేస్తున్నావు నువ్వు? ఇక చాలు సగర్, చాలు. నేను రేపు తిరిగి వెళ్ళిపోతున్నాను. రేపు తిరిగి వెళ్ళిపోతావా? ఉన్నట్టుండి అలా ఎందుకు? ఎందుకంటే మన రిలేషన్షిప్ ఇంతవరకు షూర్ కాదు గనక. అసలు నీకేం కావాలో నాకేం అర్థం కావట్లేదు. జాహ్నవి, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నాకు కొంచెం టైం కావాలని, డిసైడ్ చేసుకోవడానికి, మన సంగతి ఆలోచించడానికి. ఓకే ఫైన్, టేక్ యూర్ టైం. నీకు ఆలోచించడానికి ఎంత టైం కావాలో అంత తీసుకో. అప్పుడు నాకు చెప్పు నువ్వేం నిర్ణయించుకున్నావో. కానీ ప్లీజ్ నన్ను వెళ్ళిపోనివ్వు. నేను ఇక భరించలేను. గంగ ప్రతి విషయంలోనూ నాతో పోటీ పడుతోంది. గంగా? అవును, గంగే. హౌ ఇస్ షీ కాంపిటేటింగ్ విత్ యూ? ఏమంటున్నావు? జాహ్నవి, గంగకి నీతో ఎలాంటి కాంపిటీషన్ లేదు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఒక ఆడపిల్లనే. ఒక ఆడపిల్ల కొంత సహించగలదు, కొంతవరకు అర్థం చేసుకోగలదు. యు నో వాట్, యు బ్లైండ్. అసలు నీకేం కనిపించడం లేదా? ఆ అమ్మాయి నిన్నెంతగానో ప్రేమిస్తోంది. షీస్ ఇన్ లవ్ విత్ యూ. ఆర్ యు క్రేజీ? జాహ్నవి, గంగ నాకు చిన్ననాటి స్నేహితురాలు. అప్పటి నుంచే మేము బెస్ట్ ఫ్రెండ్స్. ఓ గాడ్, నీకు కనిపించడం లేదా? మేమిద్దరం చిన్నపిల్లలాగా దెబ్బలాడుకుంటూ ఉంటాం. జాహ్నవి, వీఆర్ జస్ట్ కిడ్స్ ఫర్ గాడ్ సేక్. గంగ మొహం చూస్తే స్పష్టంగా తెలుస్తోంది తను నిన్ను ప్రేమిస్తోందని. చూసిన వాళ్ళందరికీ అర్థం అవుతోంది అది, కానీ నీ ఒక్కడికి కనిపించట్లేదు. బహుశా నువ్వు కూడా ప్రేమిస్తే ఆ విషయం నాతో చెప్పేయచ్చు కదా. షట్ అప్ జాహ్నవి, నీకు పూర్తిగా పిచ్చెక్కినట్టుంది. ఇంకా నీకు ఎన్నిసార్లు చెప్పాలి గంగా నా బెస్ట్ ఫ్రెండ్ అని, కేవలం స్నేహితులు, వేరే ఏం కాదని? ఒకవేళ మా ఇద్దరి మధ్యన ఏదైనా ఉండుంటే సురేష్ ని గంగని కలపాలని ప్రయత్నిస్తానని చెప్పు. ముందే వద్దని చెప్పేవాడు కదా. జాహ్నవి, లిసన్ టు మీ. యు నో ఐ లైక్ యూ. జాహ్నవి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇది ప్రేమో అట్రాక్షనో నాకు నిజంగా ఇంతవరకు నాకు తెలియట్లేదు. ఓకే ఫైన్. నో నో జాహ్నవి, ఇట్స్ నాట్ ఫైన్. నేను వెళ్ళిపోవడానికి ఒప్పుకోను. జస్ట్ ఒక్కసారి నేను చెప్పేది వింటావా నువ్వు? జాహ్నవి, రైట్ నౌ నా జీవితంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నువ్వు మాత్రమే. అసలు ఇంకెవరూ లేరు. నేనొక సంగతి నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. గంగని ఆ రకమైన దృష్టితో ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడు ఇకపై చూడను కూడా. అందుకని తన గురించి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. బట్ ఎస్, మన ఇద్దరి రిలేషన్షిప్ ఫ్యూచర్లో ఏమవుతుందో అది మాత్రం నాకు ఇప్పుడు తెలీదు. జాహ్నవి, పెళ్ళంటే చాలా పెద్ద నిర్ణయం. ఇప్పుడు నేను మెంటల్గా దానికి రెడీగా లేను. జాహ్నవి, ప్లీజ్ ప్లీజ్ వద్దు. ఐఎమ్ సారీ. నేను నీ మనసు కష్టపెట్టానని నాకు తెలుసు. బట్ ట్రస్ట్ మీ, ఐ స్వేర్, మనం తొందరపడి ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే అది మన ఫ్యూచర్కి సంబంధించింది. ప్లీజ్ అండర్స్టాండ్.